గారు సార్ హాయ్ సార్ ట్రైలర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సార్. సార్ నాకు చిన్న డౌట్ సన్నీగా ఏంటి ఆ అమ్మాయి లిప్ లాక్ పెట్టిందా నోట్లోగా ఊతుందా? ఒకసారి లిప్ లాక్ ఒకసారి ఊదింది సార్, రెండు ఉన్నాయి. ఏంటి సార్ ఆ మూమెంట్ ఏముంటుంది సార్? మూమెంట్ ఏముంటుంది? మూమెంట్ కొంచెం వణికే మూమెంటే సార్, కాపాడుతుంది అమ్మాయి. సూపర్ సార్. ఏంటి సార్ టీజర్లో ఒక డైలాగ్ పెట్టుకున్నారు, ట్రైలర్లో ఒక డైలాగ్ పెట్టుకున్నారు, ఏంటి అవి? ఏ సార్ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, టీజర్లో ఒకటి పెట్టుకున్నారు. ఇక్కడ కళ్ళు మింగుతున్నాయి, అక్కడేం వేరేది ఉంది సార్. ఏంటి అట్లా? అలే సార్, అంటే కొంచెం చాలా సందర్భాల్లో చెప్పిందే సార్, క్యారెక్టరేషన్ కొంచెం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది, కొంచెం వాడి ఫస్ట్రేషన్కి తగ్గట్టు వాడు మాట్లాడుతూ ఉంటాడు. బేసిక్గా కొంచెం డ్రామాటిక్గా కాకుండా కొంచెం వాడి సిచ్యువేషన్కి తగ్గట్టు మాట్లాడతాడు సార్. బట్ ఏ పరంగా మీకు ఇబ్బందికరంగా ఉండదు సార్. సినిమా చూసేప్పుడు సిచ్యువేషన్లో చాలా కరెక్ట్గా సింక్ అవుతాయి సార్. సార్ రిచ్ పీపుల్ వచ్చి పూర్ పర్సన్గా ఎందుకు ఉండాలి? అదే సినిమా సార్, వాడికి అలా ఇష్టం, వాడు చిల్లరగా బతకడం వాడికి ఇష్టం, అదే క్యారెక్టరేషన్ సార్, అదే చాలా గమ్మత్తుగా ఉంటుంది సార్. ఓకే సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నరేష్ గారు ఇక్కడ అంటే లాస్ట్ టైం టీజర్ చూస్తే కొంచెం లైన్ దాటినట్లుంది అన్నామని చెప్పి ఇప్పుడు ట్రైలర్లో అవేం లేకుండా చేసినట్లున్నారు మీ క్యారెక్టర్ పరంగా కూడా. అవును తమ్ముడు, నేనే ఏమ్మా ట్రైలర్లో అంటే లాస్ట్ టైం టీజర్ చూస్తే కొంచెం ఆ బూతుల కంటెంట్ పెరిగింది అన్నామని చెప్పి ట్రైలర్ ఇప్పుడు మంచిగా రిలీజ్ చేసినట్లున్నారు, చాలా ఫన్నీగా ఉంది, అటు లైన్ దాటకుండా ఆర్గానిక్గా ఉన్నట్లుంది కదా. అందుకేనమ్మా నువ్వు చెప్పావని అలా పెట్టాం, లైన్ దాటకూడదని. రిలీజ్ తర్వాత మీకు అర్థమవుతుంది లైన్ ఏంటని. కానీ ఒకటి మాత్రం షూర్ అమ్మా, ఖచ్చితంగా యూత్ సినిమా, ఖచ్చితంగా ఫ్యామిలీ సినిమా కూడా. యూత్ అండ్ ఫ్యామిలీ తీసుకెళ్లే సినిమా అవుతుందమ్మా, నేను గ్యారంటీ చెప్తాను, అంత ధైర్యంగా చెప్తాను. ఎవ్రీ వన్, ప్రతి వాడు ప్రతి అమ్మాయి వాళ్ళ లైఫ్ యూత్ దాటే వచ్చారు, అందరికీ వాళ్ళ గతం గుర్తొస్తుంది, ప్రజెంట్ గుర్తొస్తుంది, ఫ్యూచర్ కనపడుతుంది. కిరణ్ గారు ఆ పేరులో అబ్బవరం వరం అన్నట్టుగానే ప్రేక్షకులకు ఒక మంచి వరం ఇవ్వబోతున్నారు అని అర్థమవుతుంది మీ ట్రైలర్ చూస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అంటే మీ గత సినిమాలు చూస్తే ఇంత ఈజీనెస్, ఇంత యాక్టివ్గా క్యారెక్టర్ తగ్గట్టుగా మీరు యాక్ట్ చేసేవాళ్ళు తప్ప యూత్ని టార్గెట్ చేసుకుని యాక్ట్ చేసింది ఫస్ట్ టైం అనిపిస్తుంది. అవును సార్. సో అది ఎలా అనిపించింది? అంటే క్యారెక్టర్ నరేషన్ చేసినప్పుడు సో దాన్ని నేను ఇవ్వగలనా అనిపించిందా, లేదంటే ఇంకా కొత్తగా సో ప్రయత్నంలో భాగంగా ఇది ఇస్తున్నాం అనిపించిందా? లేదు సార్, ఇది నాకు చాలా ఇష్టమైన థింగ్ సార్, చాలా ఎనర్జెటిక్గా చేయడం, ఇలా చేయడం అనేది చాలా ఇష్టమైన థింగ్. మేబీ కొన్ని క్యారెక్టర్స్ వల్ల, కొంచెం డీసెంట్ క్యారెక్టర్స్ వల్ల దాంట్లో మధ్యలో చేయలేకపోయాను. మళ్ళీ నాని ఎప్పుడైతే ఈ క్యారెక్టరేషన్ తీసుకొచ్చాడో దీంట్లో స్కోప్ ఉంది సార్ నాకు. But this isn't just any beginning. This is Grand Arambam. Not of my film career, but SBI Cards festive offers. Yeah. Who made you a hero? This phone, they'll have to fly to Dubai to get it on discount. This, and this. Looks sleek, right? It also counts my steps after biryani. Good. You anyway need that after retirement. And this fridge, solid build. Just ask him. Festive season is here, and so are SBI Cards knockout deals. Shubh Arambam, Grand Arambam. అనుకోలేదు. ఇప్పుడు మీరు కూడా సేమ్ అట్లనే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవ్వాలి అంటే అది ఆషామాషి కాదు, మీరు చాలా ఫేస్ చేసి వచ్చారు. ఏం చెప్తారు దాని గురించి ఒక హీరోగా? నన్ను అడగండి అమ్మా, పర్లేదు, కానీ పక్క స్టేట్ నుంచి ఒక హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్లు అడగడం మంచిది కాదని నా ఫీలింగ్. తప్పుగా కాదు. నన్ను అడిగితే మీరు కానీ నేను కానీ మనం అవుతామ్మా. మీరు నన్ను ఒక మాట అన్నా పడతాను, నాకు ఏదైనా ఒక మాట చెప్పినా పడతాను. పక్క స్టేట్ నుంచి ఒక హీరో మన దగ్గరకు వచ్చినప్పుడు మీ లుక్స్ ఇలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అలా కించపరచడం అయితే నాకే చాలా బాధగా అనిపిస్తుంది. విన్నారా కిరణ్ గారు? మీరు క్వశ్చన్ చాలా మంది కట్ చేసి పెడుతున్నారు, అది విన్నారా పూర్తిగా? చాలా మంది జర్నలిస్టులు కూడా ఒక పిఆర్ కంటెంట్ని యాడ్ చేయడం కోసము జర్నలిస్టులో ఎంకరేజ్ చేసి ఏదో చేస్తున్నారు. ఓకే, అదంతా వేరే విషయం. అసలు క్వశ్చన్ పూర్తిగా విన్నారా? కట్ చేసిన క్వశ్చన్ విన్నారా? మీరు అన్నదమ్మా లేదు, నేను పూర్తిగా విన్నానమ్మా. అంటే నా ఉద్దేశం ఏం లేదు, విత్ రెస్పెక్ట్ యూ అండి, విత్ రెస్పెక్ట్ యూ. నేను అడిగింది ఏంటంటే, నేను అన్నది ఏంటంటే, నిజంగా పక్క స్టేట్ నుంచి ఒక హీరో ఇక్కడికి వస్తున్నారు అంటే మన రెస్పెక్ట్. బాలీవుడ్ అని ఉండదండి. అతన్ని నేను ఏమడిగాను అంటే, మీకు సరే నేను ఒక విషయాన్ని అయితే అందరికీ చెప్పాలనుకుంటున్నారు. కిరణ్
ఒక్క నిమిషం సారీ అండి మీరు అడగండి ప్లీజ్ మీరు అడగండి నేను ఒక హీరో కష్టపడిన దాన్ని చెప్పించాలి అనుకున్నాను కానీ ఆయన నేను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఇది మీరు ఒక కష్టపడిన హీరోగా మీకు తెలుస్తుంది కాబట్టి మాత్రమే నేను ఈ రోజును కూడా మిమ్మల్ని అది గుర్తు చేస్తున్నా అంతే, ఇంతకు మించి ఇక్కడ ఏం లేదు. నరేష్ గారు సార్ ఇప్పుడు వరకు ఇన్ని వందల క్యారెక్టర్లు చేశారు, మీరు చేయని క్యారెక్టర్ ఏం లేదు, మరి దీంట్లో మళ్ళీ ఇంకా సర్ప్రైజ్ ఇచ్చేలాగా దాచిపెట్టారంటే ఏంటి? మీరు మాట్లాడరా అనేది మాకు డౌట్గా ఉంది. మాట్లాడటమే కాదు, ముట్టుకుంటాను, పట్టుకుంటాను, అవి చేస్తారు, మాటలతో చాలా ఉంటాయి. మరి ఏముంటాయో మీరు చూస్తారు సార్. వాటికి మాటలతో పనే ఉంది సార్. ఏంటి అవన్నీ చేయడానికి మాటలతో పనే ఉంది. మాటలతో పని ఏదైనా మాటలతోనే మొదలవుతుంది కదా, అది లేకుండా చాలా కష్టం. ఎనీవే దట్స్ దట్. సార్ నిన్న ఆల్రెడీ కిరణ్ గారు మీ ట్రైలర్ చూపించారు, అప్పుడే నాకు చెప్పాను ప్యూర్ వైబ్స్ అని చెప్పి. ఈ సినిమా గురించి మీతో మాట్లాడాం, రాజేష్ గారితో మాట్లాడాం, చాలా మాట్లాడాం. జస్ట్ ఆల్ ద బెస్ట్ చెప్పడానికి మాత్రం వచ్చాను. బిగ్ స్క్రీన్ మీద దాని ఇంపాక్ట్ అనేది 10 times ఎక్కువగా ఉంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ద కేరాంప్ యూనిట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. కిరణ్ సార్. హాయ్ సార్. హాయ్ అండి. ఇప్పుడు మీరు పెద్ద మనసుతోని పక్క రాష్ట్రం నుంచి హీరో వస్తే గౌరవించాలని చెప్పారు. మనం కూడా పక్క రాష్ట్రంలో సినిమా వేసినప్పుడు మనకు కూడా గౌరవం ఇవ్వాలి. మీరు అదే విషయం చెప్పారు. కా సినిమా విషయంలో మీరు థియేటర్లు దొరక్క కష్టపడ్డామని చెప్పారు. కానీ ఒక ప్రొడ్యూసరు మీకు కౌంటర్ ఇచ్చేలాగా ఈ మధ్యలో మాట్లాడాడు. సరైన కంటెంట్ తీస్తే థియేటర్లు దొరుకుతాయి అనే కామెంట్ చేశారు. దాని మీద మీరు ఎట్లా అంటారు? సార్ నిజంగా సార్ ఏదన్నా చూసారో లేదో కంప్లీట్గా తెలియదు కానీ దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం సార్. దాని గురించి డిస్కస్ చేయకపోవడం మంచిది. నిజంగా అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాను సార్. ఈ టాపిక్ని ఎక్కువ హైలైట్ కాకుండా సినిమాల మీద కంటెంట్ మీద ఫోకస్ చేద్దామని. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కిరణ్ గారు. ఓకే కిరణ్ గారు. నరేష్ గారు సార్, మీ ఊపు జోష్ చూస్తే 4 స్తంభాలట 2 చేస్తే బాగుంది అనిపిస్తుంది. మీరేమంటారు సార్? 4 స్తంభాలట 2 చేస్తామో లేదు కానీ చిత్రం బడారే విచిత్రం పార్ట్ 2 మాత్రం చేయాలని మాకు రాజేష్ గారి కోరిక ఉంది. ఓకే అండి. కిరణ్ గారు బ్రో. హాయ్ బ్రో. చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ ఆడియన్స్, మీ ఫ్యాన్స్ అరుపులు, టీజర్, ట్రైలర్, సాంగ్స్, కంటెంట్ అంతా బాగుంది. కానీ ఈరోజు వేర్ ఈజ్ యుక్తి తను యాక్చువల్గా చిన్న వేరే డేట్స్ వేరే వాళ్ళకి ఇచ్చిన వల్ల రాలేకపోయింది. ఖచ్చితంగా తను వస్తుంది వాళ్ళతో. ఓకే. అండ్ నాని డైరెక్టర్ గారు ఒక మేమర్ నుంచి డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందులో మీరు ఒకళ్ళు. ఏం చూసి ఈ ఛాన్స్ ఇచ్చారు? అంత కాన్ఫిడెన్స్ ఏంటి? లేదండి, అంటే నా ఉద్దేశం ఏంటంటే అది మేమర్ అయినా సరే ఫార్మర్ అయినా సరే నా దగ్గరకు వచ్చి ఎదురుగా కూర్చున్నప్పుడు 2 గంటలు నన్ను ఎగ్జైట్ చేసి కథ బాగుంది అనిపిస్తే నేను బ్యాక్గ్రౌండ్ ఏది చెక్ చేయనండి. ఎక్స్పీరియన్స్ ఎంత ఏది ఉందని నేను చెక్ చేయను, నేను ఇస్తానండి. థ్యాంక్ యూ. సో ఓకే, ఇప్పుడు ఈ పండక్కి 4 సినిమాలు వస్తున్నాయి. ఈ 4 సినిమాల్లో మీకు బాగా నచ్చిన ట్రైలర్ ఏంటి? అంటే లేదండి, దేన్ని తక్కువగా ఈ స్టేజ్ మీద ఉండి యాజ్ ఎ హీరోగా ఉండి వేరే దాన్ని కంపారిజన్ చేసి నేను కాంపిటీషన్లో నేను ఉన్నాను కాబట్టి దాని గురించి మాట్లాడకూడదు. సారీ బ్రో, దానికి ఆన్సర్ నేను చేయలేను. ఓకే. అండ్ డైరెక్టర్ గారు సార్, ఈ సినిమా సోలో హీరో ఫిలిమా మల్టీ స్టారర్ సినిమానా? అంటే ఇద్దరిని అసలు నరేష్ గారిని ఇటువైపు కిరణ్ గారిని స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గకుండా చూపించారు. లేదండి, అంటే మేము ఇంకా ఏమవలేదు. వాళ్ళు ఆల్రెడీ స్టార్స్, వాళ్ళు ఆల్రెడీ ఆయన జెన్యున్గానే ఈ సినిమాలో చాలామంది స్టార్స్ ఉన్నారు. సాయి కుమార్ గారు, నరేష్ గారు, వాళ్ళు చాలా యాడ్ ఆన్ చేశారండి. సారీ నేను ఇంటరప్ట్ చేసినందుకు, బట్ దట్స్ మై ఫీలింగ్. వాళ్ళను ఈ సినిమాలో 1 to 10 కిరణ్, 11 తర్వాత అందరు రాసుకోండి, నేను చెప్తున్నా. కిరణ్ గారు ఒకటి అండి, అయితే హీరోయిన్ విషయంలో చూస్తే గనక సారీ అండి, నేను ఇంతకు ముందు ఇచ్చిన దానికి మీరు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఆనెస్ట్గా అనిపించింది చెప్పండి. యా ప్లీజ్ అడగండి. సో నేను అదే హానెస్ట్గా ఒక లైన్, ఆయన కించపరచాలని అడగలేదు, ఆయన కష్టాన్ని చెప్పించాలనుకున్నాను అంతే. అయితే హీరోయిన్ విషయంలో హీరోయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఆమెను చాలా క్రేజీగా మ్యాడ్గా చూపిస్తున్నారు కదా. ఒక హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో మీకు అలా స్టోరీ నరేట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? తీరా చూస్తే మీ మేడం వచ్చి చాలా సైలెంట్గా చాలా సపోర్టివ్గా ఉంటారు, స్టోరీ క్వైట్ ఆపోజిట్గా ఉంది కదా. సో మీకేమనిపించింది? అంటే ఈ కథ విన్నప్పుడు బేసిక్గా
హీరోయిన్ సెంట్రిక్గా నడిచే కథ అండి. హీరోయిన్ క్యారెక్టరేషన్ ఎప్పుడైతే పట్టుకుంటుందో దాని చుట్టూ జరిగే కథ. బేసిక్గా చాలా సెన్సిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి దాంట్లో. అంటే ఒక అమ్మాయి ఇలా అంటున్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం లేదండి. 2 క్యారెక్టర్స్, ఒకడేమో రిచెస్ట్ చిల్లర్గా ఇలా ఉంటాడు, ఇంకొక అమ్మాయి ఇలా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టరేషన్స్ రియల్ లైఫ్లో ఉన్నాయి. మనం ఏం మిస్ అవుతున్నామో అని చెప్పి ఒక ఫ్యామిలీ డ్రామా. ఎండుకు వచ్చేసరికి ఒక చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. యా, దానికి థ్యాంక్ యూ. కిరణ్ గారు హాయ్ అండి. అన్న హాయ్. కంగ్రాట్స్ అన్న, చాలా బాగుంది థ్యాంక్ యూ. ట్రైలర్ యాక్చువల్లీ ఒక ఫ్యాన్ అంటే ఓజీ మూవీ ఫ్యాన్స్ కోసం అంటూ తీస్తున్నా అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ప్రభంజనం అయితే అయింది. సో కిరణ్ అబ్బు గారు ఇంతకు ముందు కూడా అన్నారు అనమాట, ఫ్యాన్స్ కోసం నేను ఒక మూవీ తీస్తా అని అన్నారు. సో ఈ మూవీ మీరు ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ కోసం అనుకోవచ్చా? షూర్ షాట్ అన్న. నన్ను ఇష్టపడి నన్ను అభిమానించి అరే కిరణ్ ఇది కదా ఎనర్జీ, ఇదేదో మిస్ అవుతున్నాను అనిపించిన చాలామంది ఉన్నారు. నా వరకు వచ్చింది వాళ్ళందరి కోసం అన్న. నా బెస్ట్ నేను చేశాను, నాకు నమ్మకం ఉంది మీరందరూ రేపు థియేటర్లో నవ్వుకుంటారని. జనరల్గా ఇది ఓవర్ మాస్ కనిపిస్తుంది ఎక్కువగా, అంటే మనకి ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో మన కాలేజ్ డేస్లో ఇలాగ ఎక్కువ కనిపిస్తాయి కదా, బట్ కేరళ చూస్ చేసుకోవడానికి ఏంటండి రీజన్? అంటే క్యారెక్టరేషన్ కొంచెం కేరళకి వెళ్తే చిన్న బ్యాక్ డ్రాప్ మారుతుంది. ఒక చిన్న బిహేవియర్ తాలూకు ఎమోషన్స్ కానీ లొకేషన్స్ కానీ కొంచెం బాగుంటాయని అటు వెళ్ళామంత. నాని గారు సార్ ఇక్కడ ఇటుపక్క సార్ ప్లీజ్ సార్. కిరణ్ గారిని మేము ఇప్పటిదాకా చూడని ఒక డిఫరెంట్ యాంగిల్లో డిఫరెంట్ వేలో చూపిస్తున్నారు. ఆయన ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయగలరు అని మీకు ఎలా అనిపించింది ఆయన్ని చూస్ చేసుకోవడానికి? ఓన్లీ ఎస్ఆర్ కళ్యాణ్పూర్ ఇంట్రడక్షన్ అండి. నేను చాలా పెద్ద ఫ్యాన్ని ఆ ఇంట్రడక్షన్కి. దాని తర్వాత ఇలాంటి ఒక ఎనర్జీ క్యారెక్టర్ రాయాలి అని స్క్రిప్ట్ రాసుకున్నాను. బట్ అన్నతో ఒక 1.5 year ట్రావెల్ ఉంది. సో దగ్గర నుంచి చూస్తూ ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేస్తూ స్క్రిప్ట్ రాశాను. కిరణ్ గారు సార్ హాయ్ అండి. హాయ్ సార్. నిన్న చాలా ఎలాబొరేట్గా చాలా విషయాలు మాట్లాడుకుందాం. కొత్తగా మాట్లాడడానికి ఏం లేదు. ఐ జస్ట్ వాంట్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజేష్ గారు సార్ చిన్న సినిమాల్లో చాలామంది పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా చిన్న సినిమాలు తీయడం తగ్గించేశారు. చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా. మీరు ఒక్కళ్ళే చిన్న సినిమాల్లో కన్సిస్టెంట్గా సంవత్సరానికి 2-3 సినిమాలు చేసే నిర్మాత మీరు ఒక్కళ్ళే. ఈ దివాళీకి ఒక యూనిక్ సిచ్యువేషన్. 4 సినిమాలతో ఫైట్ చేయబోతున్నారు. 4 సినిమాల్లో 3 గీత ఒకటి, మైత్రి ఒకటి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్తో ఢీ కొడుతున్నారు. ఈ సినిమాతో మీరు ఒక స్టేట్మెంట్ లేకపోతే మిగతా హీరోలకు కానీ ఒక ఎలా ల్యాండ్ చేస్తారు సినిమా అనేది ఒక స్టేట్మెంట్ చేయాలని అనుకుంటున్నారా ఇంత కాంపిటీషన్లో కూడా? మంచి క్వశ్చన్ అడిగారు సార్. 1వ సినిమా అన్నప్పుడు నుంచి వాళ్ళ 6వ సినిమా రిలీజ్ అవుతుంది. నేను డిస్ట్రిబ్యూషన్లో ఉండటం వల్ల నాకు డిస్ట్రిబ్యూటర్లు అందరితో పరిచయాలు ఉండటం అది మంచి ప్లస్ అయింది. పెద్ద పెద్ద బ్యానర్తో వచ్చి నా సినిమా కూడా హిట్ అయితే నెక్స్ట్ నా బ్యానర్ కూడా జనాల్లోకి వెళ్ళిద్దని ఒక నమ్మకంతోనే నేను ఫస్ట్ ఎక్కడ అక్టోబర్ 18 అని మనం డేట్ వేసి 4 నెలల ముందు వేసుకున్నాం సార్. ఏ రోజు నేను వెనక్కి తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే మన సినిమా బాగుంది, 4 సినిమాలు ఉన్న థియేటర్లు ఉన్నాయి, నాకు నైజాము రాజు గారు శిరీష్ గారు ఉన్నారు, నాకు కావాల్సిన థియేటర్లు వస్తాయి, అలాగే ఆంధ్ర సైడ్ అందరూ మంచి డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, థియేటర్ల వైపు ఎటువంటి ఇష్యూ లేదు. ఇలాంటి కాంపిటీషన్లో వచ్చి 4 సినిమాలు ఆడి నాది కూడా హిట్ అయింది అనుకోండి, నాకు కూడా 4 బ్యానర్లకు ఎలా పేరు వచ్చిందో నాకు కూడా అలా పేరు వస్తుందని డెఫినెట్గా ఆకర్షిస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. కిరణ్ గారు సో హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. థ్యాంక్ యూ అండి. మీ నుంచి ఎలాంటి ఒక కామెడీ అయితే రావాలని అనుకున్నామో అది మా అందరి దాకా రీచ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ దట్. అయితే ఇందులో మలయాళం బ్యాక్గ్రౌండ్ కేరళ ఇదంతా ఉంది కదా, కొన్ని టీజర్స్లో మలయాళం వర్డ్స్ మీ దగ్గర నుంచి వినడం జరిగింది. మీ ద్వారా మలయాళం లైన్ సెంటెన్సెస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఉంటాయండి సినిమాలు అక్కడక్కడ క్యారెక్టర్స్ కొన్ని మలయాళంలో మాట్లాడతాయి, కానీ వెరీ రేర్. ఎక్కువ అంటే మనకేమీ సీన్ అర్థం కాకుండా పోయేంత డైలాగ్స్ ఉండవు, కానీ కొన్ని మలయాళం డైలాగ్స్ ఉంటాయి బికాజ్ అక్కడ తీస్తున్నాం కాబట్టి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నాని గారు సార్, టీజర్ లాంచ్కి ట్రైలర్ లాంచ్కి నేను చూసిన బాగా పెద్ద వేరియేషన్ ఏంటంటే మీరే సార్. అప్పుడు చాలా సైలెంట్గా ఉన్నారు అండ్ ఇప్పుడు ఈవెంట్లో అసలు మామూలు వైలెంట్గా లేరు. అసలు మీ నుంచి ఆ ఎనర్జీ సూపర్ ఉంది. అసలు ఎక్కడి నుంచి ఈ చేంజ్ ఓవర్ వచ్చిందంటే వాట్ ఈస్ ద ఆన్సర్ సార్? ఆటోమేటిక్గా వచ్చేసి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సినిమా చూసుకున్నాడు, ఆ నమ్మకంతో మంచి రెడ్ బుల్ తాగిన కుర్రలా తయారైపోయాడు. ఆల్ ద వెరీ బెస్ట్. రాజేష్ గారు ఇక్కడ సార్ చెప్పండి. మీరు ఇలాంటి సినిమాలను మీరు ఎత్తుక్కుంటూ వెళ్తారా లేకపోతే మీరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారా? ఈ సినిమా మాత్రం నన్ను ఎత్తుక్కుంటా వచ్చింది. కిరణ్ బోరం గారు ఈ కథ వినండి నచ్చిందని పంపారండి. ఇది ఆనెస్ట్గా థ్యాంక్స్ టు మా హీరో గారు.
వికే నరేష్ గారిని లక్కీ మస్కట్గా అనుకుంటారండి? సార్ కథ ఎప్పుడైతే నాని గారు వచ్చి కథ చెప్పారో నరేష్ గారి క్యారెక్టర్ ఏదైతే చెప్పారో అది నరేష్ గారికే చేద్దాం, ఇంకో క్యారెక్టర్ వెన్నెల కిషోర్ అని నేనే ఫిక్స్ అయ్యి డైరెక్టర్ గారికి చెప్పాను, హీరో గారికి కూడా చెప్పాను, వెళ్ళిపోదాం అన్నారు సార్. నరేష్ గారు లక్కీ మస్కట్ అని కాదు సార్, ఒక క్యారెక్టర్ ఒకళ్ళు చేస్తేనే పండిద్ది, 100% ఆయనే చేయాలి. సామజవర్గంలో నరేష్ గారు చేస్తేనే సామజవర్గంన, ఇందులో ఆ క్యారెక్టర్ నరేష్ గారు చేస్తేనే, నరేష్ గారు లేకపోతే నేను దాన్ని రీప్లేస్ కూడా చేయను, ఆ కథను తీసుకెళ్ళి పక్కన పెడతా. ఓకే, కంగ్రాట్స్ అండి. రాజేష్ గారు ఇక్కడే ఈ మధ్యలో ప్రొడ్యూసర్లు తొడలు కొట్టిన ప్రొడ్యూసర్ల సినిమాలన్నీ కూడా కల్ట్ క్లాసిక్ గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాయి సార్, మీరు కూడా తొడగొట్టారు, మరి దీన్ని యూత్ కల్ట్ అనుకోవచ్చా? అదే స్థాయిలో వెళ్తుందా? నేను తొడగొడడానికి కారణం ఏంటంటే అండి, చెప్పా మా హీరో గారు పవర్ స్టార్ ఫ్యాన్, ఆయన మహేష్ బాబు ఫ్యాన్, నేను బాలయ్య బాబు ఫ్యాన్, నా స్టైల్లో చెప్తే జనాల్లోకి వెళ్ళదేమోనని మా హీరో గారి స్టైల్లో చెప్పాను నేను, అంతే. జై బాలయ్య, అంతే ఆల్వేస్. రాజేష్ గారు మీ ఆన్సర్కి ఒక క్వశ్చన్. అలా పెద్ద పెద్ద హీరో టూ మినిట్స్. సో ఇండస్ట్రీ నుంచి పెద్ద హీరోలందరినీ ముందు పెడితేనే కలెక్షన్స్ వస్తాయని ఏమన్నా అటెన్షన్ ఉందా? చెప్తాను. పెద్ద హీరో పేర్లు ముందు పెడితే వస్తాయని చెప్పలేదండి. నేను చిన్నప్పటి నుంచి బాలయ్య బాబు ఫ్యాను. మా ఇంట్లో బంగారు బుల్లోడు సినిమా చూస్తున్న మా అమ్మ వచ్చి ఎన్నిసార్లు చూస్తామంటే టీవీ ఇసురు కింద కొట్టే, అంత ఫ్యాన్ నేను. అందుకని మా హీరో స్టైల్లో నేను చెప్పాను, అంతే. థ్యాంక్ యూ. రాజేష్ గారు సార్ 18 చూస్ చేసుకున్నారు. 18 తర్వాత 2 days దీపావళికి మనకి వీకెండ్ ఉంది, బట్ ముందు 17, 16 కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి చాలా సినిమాలు. 3-4 days అంటే కలెక్షన్స్ పరంగా చూసుకుంటే యూ మైట్ హ్యావ్ ఛాన్సెస్ ఉన్నాయి కదా, బట్ 18 ఎందుకు? నేను ఫస్ట్ నుంచి 8 అనే నెంబర్ నాకు సెంటిమెంట్ ఉంది, అందుకని నెక్స్ట్ మండే కూడా హాలిడే వస్తుంది. సాటర్డే ఈజ్ హాలిడే, సండే హాలిడే, మండే హాలిడే, 3 days వీకెండ్ ఉంటుందని నేను 4 months బ్యాకే 18 చేసుకున్నాను. నరేష్ గారు హాయ్ అండి, దిస్ ఇస్ శరత్ అండి. సో కే ర్యాంప్ అంటే చాలా మంది చాలా డెఫినేషన్స్ చెప్తున్నారు, కొంతమంది కేరళ ర్యాంప్ అంటున్నారు, కిరణ్ ర్యాంప్ అంటున్నారు. సో అంటే ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది మీకు కామ్నా ర్యాంప్ ఏమో అనిపిస్తుంది. నా వరకు కామ్నా ర్యాంపే. అంటే మీకు లవ్ స్టోరీస్ అంటే ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? అంటే లవ్ సంబంధించినవి మీ దగ్గర నుంచే వస్తుంది. మీకు ఎలా వస్తుంది ఎనర్జీ? నాకు అంతే, అందరికి అక్కడి నుంచి ఎనర్జీ. ఎనీవే లవ్ ఇస్ ఎనర్జీ కదా. సో అండ్ అంటే ట్రైలర్ చూసినా అండ్ రీసెంట్గా ఏ ట్రైలర్స్ వస్తున్నా కానీ దాంట్లో నరేష్ గారి క్యారెక్టర్ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ప్రతి యంగ్ హీరోతో వర్క్ చేసేటప్పుడు వాట్ ఫైండ్స్ అంటే నరేష్ గారు ఎలా వాళ్ళతో అందరితో మింగిల్ అయిపోతున్నాడు, ఏ హీరోతో చేస్తే ఆ హీరోతో. బేసికలీ ఫిజికలీ ఐఎమ్ 30, మెంటల్లీ ఐఎమ్ 20. సో వాళ్ళతో కలిసిపోతాను. ఒకటి నిజంగా నా కోసం ఇంత మంచి క్యారెక్టర్స్ రాస్తున్నప్పుడు యంగ్ డైరెక్టర్స్ ఐ ఫీల్ యంగ్ అండ్ ఐ యామ్ యంగ్, దట్స్ ఇట్. ఓకే కిరణ్ గారు సార్, టెక్నికల్ రాజేష్ గారు తప్పుడు చెప్పు. ఇప్పటి వరకు వచ్చిన మీ సినిమాల్లో కంపేర్ చేస్తే ఈ సినిమాలో మ్యూజిక్ చాలా ఎలక్ట్రిఫైయింగ్గా ఉంది అండ్ చాలా ఎనర్జెటిక్గా ఉంది. అవును, దాని గురించి చెప్పండి అండి, మ్యూజిక్ డైరెక్టర్ గురించి. ఎందుకంటే ఈ సినిమాకి మేజర్ హైలైట్ మ్యూజిక్ లా కూడా అనిపిస్తుంది. అవును, దాని గురించి. ఫస్ట్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ని పరిచయం చేసినందుకు హీరో కిరణాపురం గారికి థ్యాంక్ యూ. నేను ఎప్పుడు చైతన్య భరద్వాజ్తో వర్క్ చేయలే, మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఆయనే చెప్పారు. కట్ చేస్తే లాస్ట్ 2 సినిమాల్లో పాటలు నాకు ఇష్టం, అలా ఓకే అనుకున్నాం. ప్రతి ట్యూను సూపర్గా చేశాడు. కేరళ పాట కానీ, ఇది కానీ, కే ర్యాంప్ టైటిల్ సాంగ్ కానీ, ఆర్ఆర్ కానీ నెక్స్ట్ లెవెల్. ఈ ప్రాసెస్లో 2 పాటలు విన్నాక నా నెక్స్ట్ 2 సినిమాలు ఆయన్ని సార్ మీరే నాకు నెక్స్ట్ 2 సినిమాలకు మ్యూజిక్ చేయాలని చెప్పా. అంత బిగ్ ఫ్యాన్ అయిపోయాను ఆయన. అండ్ కిరణ్ గారు బ్రో, ఎస్ఆర్ కళ్యాణ మండపంలో బాలయ్య బాబు గారి ఇంట్రో దాంతో చాలా మంచి వైబ్ వచ్చింది అనమాట. అందరు హీరోలు ఇంట్రోలు ఉంటాయి, అందరు హీరోలు. ఈ సినిమాలో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బాలయ్య గారి సాంగ్ ఒక డాన్స్ ఉంటుందండి. అవునా? అండ్ హీరో రాజశేఖర్ గారి సాంగ్ కూడా ఒక డాన్స్ ఉంటుంది. కిరణ్ గారు సార్ కే ర్యాంప్ అనే టైటిల్ మాకు కిరణ్ ర్యాంప్ లాగా అనిపిస్తుంది థియేటర్స్లో దివాళీకి. బట్ బాటిల్స్ ఎక్కువ
డ్రింకింగ్ బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి, ఎంతవరకు కౌంట్ దాని మీద? అదే హ్యాపీ ఫిజ్ 4-5 బాటిల్ తెచ్చారు సార్, దీంట్లో పోసి ఇచ్చారు, తాగాను అంతే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు అండి. హాయ్ అండి. హలో హాయ్ అండి. హాయ్. సో సినిమా అంటే దివాళీకి అన్సీజన్ అయినప్పటికీ కూడా హెవీ కాంపిటీషన్ అనేది ఉంది. సో ఇంత హెవీ కాంపిటీషన్లో కే ర్యాంప్ అనేది ఏ విధంగా సక్సెస్ అందుకుంటుంది, సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అని అనుకుంటున్నారు? నాకు నమ్మకం ఉందండి, మీరందరూ ఇంటిల్లి పాది వెళ్ళి కే ర్యాంప్ సినిమా చూస్తారా, నాకైతే గట్టి నమ్మకం ఉంది. డైరెక్టర్ గారు మూన్ డాన్స్ చాలా బాగుందండి, మూన్ డాన్స్ చాలా బాగుంది. మూన్ వాక్, అదే మూన్ వాక్ చాలా బాగుంది. ఇంకా చాలా వాక్స్ ఉన్నాయి దాంట్లో, మీరు అందరూ చూసిన తర్వాత సక్సెస్ మీట్లో మాట్లాడతాం. డైరెక్టర్